నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం N14E6 జంక్షన్ నుంచి N15E6 జంక్షన్ వైపు వెళ్తూ ఉన్నామండి. మీరు గమనించవచ్చు, దీనికి సంబంధించి రాజధానికి సంబంధించిన ఇంటర్నల్ ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించి డ్రైనేజ్ పైప్ లైన్స్ కానీ స్టీమ్ వాటర్ పైప్ లైన్స్, స్టోమ్ వాటర్ పైప్ లైన్స్ కానీ వాటికి సంబంధించిన మెటీరియల్ అనేది ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకొని యాక్టివిటీ కంప్లీట్ చేసేదానికి అనేది గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందనేది మనం గమనించవచ్చండి. ఒక ప్రణాళికబద్ధంగా యాక్టివిటీ అనేది చేయడానికి ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా పని కంప్లీట్ చేసేదానికి అనేది ప్రయత్నం చేస్తారనేది మనం ఈ మెటీరియల్ డంప్ చేసుకోవడం ద్వారా మనం గమనించవచ్చు. అలానే వీటికి సంబంధించిన కాంక్రీట్కి సంబంధించిన ఇవి కూడా మిషనరీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసుకొని ఆల్రెడీ రన్నింగ్లో అనేది ఉన్నాయి. అలానే ఈ మెటీరియల్ కూడా మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్క దానికి మెటీరియల్ కనుక రెడీగా ఉంటే మ్యాన్ పవర్ని తీసుకొచ్చి మిషనరీ ద్వారా పని కంప్లీట్ చేసేదానికి ఒక దృఢ నిశ్చయంతో గవర్నమెంట్ ఉన్నదనేది మనం ఈ వీడియో అంటే ఈ యాక్టివిటీ జరుగుతున్న యాక్టివిటీ మనం ఏది కూడా ఏంటంటే ఓరక మాటల ప్రకారంగా చెప్తే ఎవరో నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి గ్రౌండ్ రియాలిటీలో మెటీరియల్, మ్యాన్ పవర్, మిషనరీ ఈ మూడు కనుక ఉంటే అవుట్పుట్ అనేది, అవుట్కమ్ అనేది మనకి ఏ విధంగా వస్తుందనేది మనం ఈ యొక్క యాక్టివిటీ డెవలప్మెంట్ ఉన్న పరిస్థితులను చూసుకొని మనం మాట్లాడుకోవచ్చండి. మనం ఇప్పుడు వచ్చిందంతా జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో మీరు కనుక గమనిస్తే ఎంత మెటీరియల్ ప్రొక్యూర్ చేశారు, ఎట్లాంటి యాక్టివిటీ జరుగుతుంది, అలానే వర్కర్స్కి సంబంధించిన షెడ్స్ కూడా ఏ విధంగా వేసుకున్నారనేది మనం గమనించవచ్చు. అంటే మెషినరీ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, మ్యాన్ పవర్ కూడా ఒకే దగ్గర అందుబాటులో ఉంటే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఏ విధంగా ఎంత త్వరగా వస్తుందనే దాని గురించి సంబంధిత కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అనేది ప్రయత్నం చేస్తుంటే మనం తెలుసుకోవచ్చండి. ఈ పరిసర ప్రాంతాల్లో N15 జంక్షన్కి అయితే మనం వచ్చేసామండి. N15E6 జంక్షన్కి అయితే మనం వచ్చాము. ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు, కొనుగోలు వివరాల గురించి సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. ప్రస్తుతం మనం N15E7 జంక్షన్ నుంచి N16E7 జంక్షన్ వైపు అయితే వెళ్తూ ఉన్నామండి. గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి బసవతారకంకు సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ అండి. E7కి సౌత్ సైడ్న ల్యాండ్ అలాట్మెంట్ అనేది జరిగింది. చాలా రోజుల నుంచి చాలా వార్తల్లో చాలా విషయాలు మనం అనేది వింటూ ఉన్నాం. ప్రస్తుతం ఏంటంటే బసవతారకంకు సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా జరుగుతుందనేది తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తానండి. కనిపిస్తున్న లారీలు అన్నీ కూడా బసవతారకంకి సంబంధించి ఏదైతే మనకి ఫౌండేషన్ గ్రౌండ్లో ఏదైతే సెల్లార్కి సంబంధించిన ఇవి ఉన్నాయో దానికి సంబంధించిన వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీలో కనుక మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఫీట్ అండర్లోకి వెళ్ళనేది వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఇదంతా కూడా బసవతారకంకి సంబంధించి అంటే మొత్తం కూడా ఉన్న ఈ 15 నుంచి 21 ఎకరం వరకు కూడా మొత్తం కూడా ఆక్యుపేషన్లోకి వచ్చి వర్క్ అనేది చేస్తూ ఉన్నారండి. సంబంధించి బసవతారకంకి సంబంధించి గ్రౌండ్లోకి SRR కన్స్ట్రక్షన్స్ అనేవాళ్ళు పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి వర్క్ అనేది చాలా సర్వేగంగా చేస్తూ ఉన్నారండి. బసవతారకంకి ఏదైతే బసవతారకం ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే రాబోతుందండి, హాస్పిటల్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కానీ దానికి వెస్ట్ సైడ్న ఉన్న 25 మీటర్ రోడ్ కలెక్టర్ రోడ్ అంటే E7ని E8 రోడ్డే కలెక్టర్ రోడ్ అనేది గ్రౌండ్ రియాలిటీ అంటే మీరు ఇంకా ఆల్మోస్ట్ ఇది బీటీ రోడ్డు వేసే పరిస్థితి అనేది వచ్చిందండి. దానికి సంబంధించిన వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందని మనం గ్రౌండ్లో గమనించవచ్చు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వర్క్ అనేది చాలా సర్వేగా అనేది జరుగుతూ ఉందండి. గ్రౌండ్ రియాలిటీలో కనుక మనం గమనిస్తే ఈ బీటీ రోడ్డు కలెక్టర్ రోడ్డుకి సంబంధించిన వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో అనేది ఉందండి. అలానే ఇంటర్నల్ రోడ్స్కి సంబంధించి కూడా ఎట్లాంటి యాక్టివిటీ జరుగుతుందనేది మనం గమనించవచ్చు. కలెక్టర్ రోడ్స్కి సంబంధించిన బీటీ రోడ్స్ అలానే ఇంటర్నల్ రోడ్స్కి సంబంధించిన సీసీ రోడ్లు కూడా వేసేదానికి అనేది ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే 25 మీటర్ రోడ్ కలెక్టర్ రోడ్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ పెట్టినట్టుగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అనేది కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వర్క్ అనేది చాలా సర్వేగంగా జరుగుతుందనేది మనం గమనించవచ్చండి. ఇది చూడండి, మనకి ఇది శాండ్ బ్లాస్టింగ్ అంటారు. దీనికి సంబంధించి ఏదైతే పైప్ లైన్స్ సంబంధించి ఉందో వాటికి సంబంధించిన వర్క్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంది. అలానే మనం వచ్చేసాం E8 రోడ్.
మౌంట్ ఫ్రంట్ ఇంటర్నేషనల్ అకాడమీకి సంబంధించిన ఒక స్కూల్ అనేది మనకి యాక్టివిటీ అనేది జరుగుతూ ఉందండి. మనకి ఇది తుళ్ళూరు రెవెన్యూకి సంబంధించి ఏదైతే మనకి నెక్కల్కి తూర్పు వైపున ఉన్న N16 రోడ్డుకి కూడా తూర్పు వైపున, N16 రోడ్డుకి పడమర వైపున ఏమైనా మనకి బ్రహ్మకుమారిస్కి సంబంధించిన యాక్టివిటీ అనేది జరుగుతూ ఉందని మనం గమనించవచ్చు. అలానే ఈ మౌంట్ ఫ్రంట్ ఎడ్యుకేషనల్ అకాడమీ అనేది మనం ఇంటర్నేషనల్ అకాడమీ అనేది మనకి ఏ విధంగా గ్రౌండ్ రియాలిటీ వర్క్ అనేది జరుగుతుందో అంటే ఆల్రెడీ ఫుట్టింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ సెల్లార్ అనేది కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేదానికి అనేది దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉందండి. ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ E8 రోడ్ అండి. E8 రోడ్డుకి సంబంధించి E8 రోడ్డు మీద అనేది ఉంది. నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం వచ్చేసరికి E8 రోడ్డు, అంటే E8 రోడ్డు N16 జంక్షన్కి తూర్పు వైపున ఉన్న ప్రదేశంలో అయితే మనం ఉన్నామండి. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే మౌంట్ ఫ్రంట్ ఇంటర్నేషనల్ అకాడమీ అని చెప్పి, మౌంట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ అని చెప్పి క్యాపిటల్ అమరావతిలో గ్రౌండ్ రియాలిటీలో వచ్చిన ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది. గ్రౌండ్ రియాలిటీలో మీన్స్ ఏంటంటే అలాట్మెంట్స్ అనేవి చాలా వాటికి జరిగినప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీలో అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి వర్క్ అనేది జరుగుతూ ఉన్న వాటిలో ఫస్ట్ స్కూల్ కింద ఇది ఒక హిస్టరీ అనేది చెప్పుకోవచ్చు అండి. మౌంట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీకి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ అనేది ఏ విధంగా జరుగుతుందని మీకు చూపించే ప్రయత్నం అనేది చేస్తానండి. చాలా శరవేగంగా వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఎట్లాంటి ఎమ్యూనిటీస్ లేకపోయినప్పటికీ కూడా మీరు గమనించవచ్చు గ్రౌండ్ రియాలిటీలో ఈ వర్క్ కూడా కొంచెం స్లోగానే నడుస్తుందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ పుట్టింగ్స్ కానీ ఈ సెల్లార్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేస్తుంది కూడా టెంపరీ షెడ్స్ అని ఇవన్నీ వేసుకొని కూడా చాలా శరవేగంగా గవర్నమెంట్ ఏదైతే మౌంట్ ఫోర్ట్ అకాడమీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించి వర్క్ అనేది చాలా శరవేగంగా కంప్లీట్ చేస్తానికి అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఇయర్కి అకాడమిక్ ఇయర్కి పిల్లలకి ఏదైతే రాజధాని అమరావతిలో ఉన్న క్యాపిటల్లో ఉన్న పిల్లలకి అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాయండి. గ్రౌండ్ రియాలిటీ కనుక మనం గమనిస్తే చాలా శరవేగంగా వీటికి సంబంధించిన స్కూల్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి క్యాపిటల్ అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందని మనం గమనించవచ్చండి. దీని యొక్క లొకేషన్ వచ్చేసరికి నెక్కల్కి తూర్పు వైపున ఉన్న N16 E8 జంక్షన్లో అనేది మనకి ఉంటుందండి. తుళ్ళూరు రెవెన్యూ కింద వస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో మనకేంటంటే ఎక్కువగా రెసిడెన్షియల్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు మనకి బసవతారకంకి దక్షిణం వైపుగా వస్తుంది. మనం మాట్లాడుకుంటే బసవతారకంకి పడమర వైపున 25 మీటర్ రోడ్లోంచి డైరెక్ట్గా మనం వస్తే ఈ మౌంట్ ఫ్రంట్ ఇంటర్నేషనల్ అకాడమీ స్కూల్ దగ్గరికి అనేది మనం వస్తాము. E8 రోడ్ మీద అనేది మనకి ఉంటుందండి. ఈ పరిసర ప్రాంతాల్లో నెక్కల్ రెవెన్యూ మరియు తుళ్ళూరు రెవెన్యూకి సంబంధించిన ఎక్కువగా రెసిడెన్షియల్ ప్లాట్లు అనేవి అమ్మకానికి వస్తూ ఉంటాయండి. ప్రస్తుతం ఇక్కడున్న రేట్లు వచ్చేసరికి 28,000 దగ్గర నుంచి 30,000 వరకు 32,000 అంటే ఇంకా తక్కువగా కూడా విల్లా ప్లాట్లు అయితే 27,000కి అలా వచ్చే ఛాన్స్ కూడా అనేది ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు వివరాల గురించి సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి.